అంటే ఒక చిన్న కథ చెప్తాను, చాలా చిన్నది. ఎందుకంటే ఒకరోజు మన ఊర్లోనే నడిచి వెడుతున్నాడు ఒక సాధువు. ఉదయం పొద్దున్నే వెడుతుండేటప్పటికీ ఒకడు పొద్దున రాత్రి తాగిన కిక్కు తగ్గకుండా హ్యాంగ్ ఓవర్లో ఉండి బాగా లేచి అప్పుడే కూర్చున్నాడు మంచం మీద, బయట ఆరబయట కూర్చున్న తర్వాత వీడు వెళ్ళేటప్పటికి వీడిని చూసేవాడు, వాడు కోపం వచ్చింది. వాళ్ళ ఉద్దేశంలో వీడు పని లేని వాళ్ళు ఊరికే తిని తిరుగుతుంటారు కదా వీళ్ళ ఉద్దేశం. సో తిరుగుతూ వీడి బండబూతులు తిట్టడం మొదలుపెట్టాడు. ఇక వినలేని మాటలు. ఆయన అంత దూరంలో కనపడినప్పుడు తిరుగుతుకుంటూ వస్తున్నాడు. ఆయన వచ్చాడు, దాటాడు, ఇంకా ముందుకు వెళ్ళిపోయాడు. ఏం మాట్లాడలేదు, ఏమీ చేయలేదు. వీడి గుడుకుమత్తనం వచ్చింది. ఇన్ని తిడుతుంటే కూడా నువ్వు కదలవేమిటి అని మంచం మించి లేచి వాడంత దూరం వెళ్ళిపోతే వాడు వెనకాల వెళ్ళి, నీకే చెవిటి రోగమా, నిన్నే తిడుతోంది నేను అని అడిగాడు. అయితే నన్ను తిట్టావా నాన్న? నాకు తెలియదు. ఎందుకంటే అవి గాల్లో వచ్చినాయి, అవి నేను అంగీకరించలేదు, పుచ్చుకోలేదు. అవి ఎవరో గాల్లో మాటలు వచ్చినాయి, దాన్ని నేనేం చేస్తాను? కాబట్టి అవన్నీ తిరిగి నీకే వచ్చేసిన అన్న, నీకు అందలేదా అవే అని అడిగాడు. నువ్వు నన్ను ఏ బూతులు అయితే తిట్టావో అవి నేను తిప్పి పంపించా, పుచ్చుకోలే వాటిని నేను, అవి నీకు అందినాయా లేదా అని అడిగాడు. దాంతో ఏం చేస్తాడు? నువ్వు ఇలా ప్రవర్తించడం నేర్చుకోవాలి. కాకపోతే మనం ఉండలేము, అది వేరే సంగతి. ఎందుకంటే మనలోనూ గుణాలు ఉన్నాయి కదా, కొంతసేపు భరిస్తావు. మామూలు వాడైతే, తమో గుణంలో ఉన్నాడైతే నువ్వు తిట్టగానే సాచి వాడు కొడతాడు, పళ్ళు ఊడిపోయేటట్టు. ఏంటి, రజోగుణంలో ఉన్నవాడు కొద్దిగా ఆలోచిస్తాడు, ఎందుకు ఇది మళ్ళీ తలకాయ నొప్పి వస్తుందేమో ఎందుకని చెప్పి కొద్దిసేపు ఆలోచిస్తాడు. సత్వగుణంలో ఉన్నవాడు అనుకోండి, అది అశుద్ధం, దాని మీద రాయేసి చింది మీద పడుతుందని గప్పు నిండిపోతాడు. అర్థమైందా? కానీ ఈ స్థితి కూడా దాటి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు? ఏదో ఒక స్టేజ్లో వాడికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. అర్థమైందా? మన వల్ల కాకపోతే రక్షాభటులను పిలిచి వాళ్ళతోనే చేయిస్తాడు కదా. అది. సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, దేహం పొందేటువంటి వివిధ అవస్థలకి దేహి అంటే ద్రష్ట, ఇందాక చెప్పుకున్నామే, వాడు సాక్షిగా ఉండాలి. నిజానికి ఈ జీవుడికి శరీరానికి రెండిటికి ద్రష్ట సాక్షిగా ఉన్న పరమాత్మ దేనికి అంటుకోకుండా ముట్టుకోకుండా ఉన్నాడు. నువ్వు చేసే పనులతో ఆయనకి ఏమైనా సంబంధం ఉందా? నువ్వు పొందుతున్నటువంటి అనుభూతులకు ఆయనకి ఏమైనా సంబంధం ఉందా? అది బాగుంది, ఇది ఆనందంగా ఉంది, ఇది బాగుండలేదు అని మాట్లాడుతున్న మాటలకు ఆయనకి ఏమైనా సంబంధం ఉందా? ఏమీ లేదు. అవన్నీ నువ్వే పడుతూ ఉండు, నాకు అనవసరం. నువ్వు ఏ పని చేసినా నాకు అభ్యంతరం లేదురా అయ్యా, నేను మాత్రం ఉంటాను, లెక్క పెడుతూ ఉంటాను, అంతే. ఆ విధంగా ఉంటాను. అలా నీవు ఈ శరీరం నుంచి విడిపడి నువ్వు విడిగా ఉండటం, సాక్షిగా ఉండటం అలవాటు చేసుకుంటే నువ్వు పరమాత్మ స్వరూపాన్ని పొందినట్టే. ఇది అసలు మనకు చెప్పదలుచుకున్నటువంటి సందేశం. ఓకే, కాబట్టి అవస్థలకు సాక్షిభూతుడు మాత్రమే. అజ్ఞాని ప్రకృతి శరీరం నుండి ఆత్మను విలక్షణంగా చూడలేడు. ఇక్కడ అర్థమవుతుందా? సో ప్రకృతి శరీరం నుండి అంటే ప్రకృతితో ఏర్పడిన శరీరం ఇది, పంచభూతాలు ఇస్తేనే కదా వచ్చింది నాన్న శరీరం. సో దాని నుంచి ఆత్మని విలక్షణంగా చూడలేడు. అది ఆత్మ వేరు, ఈ శరీరం వేరు అనేటువంటి జ్ఞానం వాడికి ఉండదు. ఎందుకని? వాడు అజ్ఞాని. అజ్ఞాని కాబట్టి ఈ శరీరమే నేను అనే భావంలో ఉంటున్నాడు. కానీ ఈ శరీరానికి జీవుడికి, అందులో ఉన్న జీవుడు అనుభవించే భోగాయతనం చేసేవాడికి ఇద్దరికీ కూడా చైతన్యం ఆధారం ఏదైతే ఉందో ఆ ఆత్మ ఎప్పుడూ సెపరేట్గా ఉంది, దీనికి సంబంధం లేదనే జ్ఞానం మనలో లేదు. అదొకటే మిస్సింగ్. సో అజ్ఞాని ఆ విధంగా ప్రకృతి శరీరం నుంచి ఆత్మని విలక్షణంగా చూడాడు, అంటే సెపరేట్గా ఉందనే జ్ఞానం వీడికి లేదు, అన్నీ కలిపేసుకుంటున్నాడు. తర్వాత అతడు తత్వతః శరీర ఆత్మలకు గల భేదాలను గురించి యోచించలేడు. ఈ తత్వం మాట మళ్ళీ వచ్చింది మనకి. తత్వం అంటే చెప్పుకున్నాం కదా మనం, తత్ అనేది పరమాత్మ స్వరూపం, త్వం అనేది నీవు. సో ఈ త్వం అనే దానికి ఉనికి ఎక్కడుంది? తత్తులో ఉంది. ఒకసారి బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఈ త్వమ్ములోనే శరీరం, ఒక శరీరాన్ని ఆధారం చేసుకుని ఈ త్వమ్ము దీని ఇది ఎగరడం మొదలుపెట్టింది. ఈ తత్తును మర్చిపోయి కదా నాన్న. కానీ న్యాయంగా నువ్వు వచ్చిన తర్వాత ఏం చేయాలి?
అయ్యో పరమాత్మ, నేను నా ఉనికికి నువ్వు కారణంగా ఉన్నావు, నేను నీ దగ్గర రావాలనేటువంటి జ్ఞానం మానవ జన్మకు వచ్చిన ప్రాణులకు ఉండాలనేది పరమాత్మ ఆశయం. కాకపోతే దురదృష్టవశాత్తు మనం దానికి వెళ్ళటలేదు. సో అందువలన తత్వత శరీర ఆత్మలకు గల భేదాలను గురించి కనీసం ఆలోచన కూడా చేయలేం మనం. ఎందుకని? శరీరం నేను అనుకుంటున్నాను గనక, త్వమ్మే నేను అనుకుంటున్నాను గనక తత్వ గురించి ఆలోచించట్లేదు కనుక. అది తర్వాత విషయ భోగాలను నిజమైన సౌఖ్య సంపదలుగా భావిస్తాడు. విషయ భోగాలు ఇప్పుడు ఇంద్రియాలు ఉన్నాయి, కంటితో ఆనందించేవి కొన్ని ఉన్నాయి, చెవితో ఆనందించేవి కొన్ని ఉన్నాయి, ముక్కుతో ఆనందించేవి కొన్ని ఉన్నాయి, నోటితో ఆనందించేవి కొన్ని ఉన్నాయి, శరీరంతో ఆనందించేవి కొన్ని ఉన్నాయి. ఈ వీటితోనూ కలిగే ఆనందాలనే నిజమైన ఆనందాలుగా అనుకుంటున్నాం. నిజానికి ఆనందం, మరి ఆనందం అంటే ఒకసారి ఆ ఆనందం కలిగిన తర్వాత మళ్ళీ రెండోసారి దాని గురించి కోరిక రాకూడదే. అన్నం పెట్టాను బెటా, ఇప్పుడు మీరు పెడతారు కదా, సరే మోమాటం పెడతావు, బాగా కడుపు అంటే అన్నం పెడతావు. ఒక అరగంట అవగానే, ఒక అరగంటకే మళ్ళీ పేటేసి అన్నం పెడతాను రమ్మన్నా అనుకో, నువ్వు నేను రాగలనా, తినగలనా? ఎందువలన? అదే 3 గంటల తర్వాత అయితే మళ్ళీ రెడీ, అది వేరే సంగతి. ఎందుకని? అప్పుడు పెట్టి వేసిన మెక్కింది ఏదైతే ఉందో అది ఇంకా అడ్డంగా ఉంది, ఇక్కడ లోపల తోయటానికి కూడా జాగా లేదు, అందుకని వద్దంటున్నావు. అర్థమైందా? అలాగే నీకు నిజంగా ఒక విషయం పట్ల నీకు నిజంగా నిజమైన ఆనందం, సంతృప్తి కలిగితే దాన్ని మళ్ళీ నువ్వు కోరకూడదు. మాటి మాటికి దాన్ని అడుగుతున్నావు అంటే దానివల్ల కలిగే సంతృప్తి, ఆనందం ఏదైతుందో అది తాత్కాలికమైంది. అవునా కాదా? ఆకలి ప్రతి 3-4 గంటలకి వెయ్యి, ఎన్ని వేస్తే అని తొక్కుతూనే ఉంటావు. తిన్న వెంటనే తినరా అంటే తినలేవు. అవునా కదా? అంటే మనకు అర్థమయ్యేటట్టుగా మాట్లాడుకుందాం అందుకోసం. సో ఆ 3 గంటలు మాత్రం ఏమొద్దు, అబ్బో కడుపు ఖాళీ లేదండి ఇప్పుడే తినొచ్చిన, ఛాయ్ రా వద్దండి, అది కూడా వద్దు. 2 గంటలు అయిన తర్వాత ఛాయ్ అండి, ఛాయ్ వండిపోరాలి, అప్పుడు దిగుతుంది. ఇక్కడ ఖాళీ ఏర్పడిన దాన్ని బట్టి మళ్ళీ మనం రెడీ అవుతూ ఉంటాం. కాబట్టి మనం ఈ విషయాలని అనుభవించటం వలన, ఈ 5 పంచ జ్ఞానేంద్రియాలతో అనుభవిస్తున్న వాటి వలన కలిగేటువంటి సంతృప్తి, ఆనందం ఏదైతుందో అది తాత్కాలికమైంది, ఇది నిజంగా పర్మనెంట్ది కాదు. అది అయితే పరమాత్మతో యోగ మార్గంలో గురువు ద్వారా నేర్చుకుని నీలో ఉన్న పరమాత్మ దగ్గరికి వెళ్ళే మార్గం తెలుసుకుని అక్కడ ఉండడం నీవు ఎప్పుడైతే నేర్చుకుంటున్నావో ఈ 5 ఇంద్రియాలతో కలిగే ఆనందం నీకు అవసరం లేదు. అది తెలుసుకున్న మహానుభావుడు ఈ ప్రపంచ విషయాల పట్ల ఆసక్తి చూపించట్లా. గడ్డం పెంచుకుంటున్నాడు, గోచీ పెట్టుకుంటున్నాడు, వాడు తిరుగుతున్నాడు అంతే. గోచీ లేకుండా కూడా తిరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఈ శరీరమే అబద్ధం, దీనికి మళ్ళీ ఆచ్ఛాదన దేనికి? రకరకాలు వేసుకోవడం అనవసరం. అది అత్యంత ఉత్కృష్టమైన స్థాయి, అది అందరూ రీచ్ అయ్యే అవకాశం లేదు, చాలా కష్టం. కానీ దాని ప్రయత్నం కొనసాగించవచ్చు. ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా చేరతాం. ప్రయత్నం చేయడంలో లోపం లేదు కదా. ఒకసారి ఓడిపోగానే ప్రయత్నం మానేయకూడదు కూడా.